చాలు వచ్చి నీ పక్కన నిలబడి ఆయన నేర్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, ఇంకొక ఆదరణకర్త ఉన్నాడు నీకు. పరిశుద్ధాత్ముడు అనే ఆదరణకర్త ఉన్నాడు. అడుగు, లట్టుకు వస్తాడు. సెల్ ఫోన్ నెట్వర్క్ అయినా లేట్ అవుతుంది. ఇది అసలు లేటే. సెల్ ఫోన్ నెట్వర్క్ అంటే కూడా స్పీడ్, దానికి టవర్ కావాలి. దేనికి? సెల్ ఫోన్ నెట్కి ఏం కావాలి? టవర్ కావాలి. ఏ నెట్వర్క్ అంటే ఆ నెట్వర్క్ సెల్ టవర్ ఉండాలా లేదా ప్రసాద్? కానీ ఇంకా టవర్ అవసరం. నువ్వు కనెక్టింగ్ ఉంటే చాలు ఆయనకి. నీకు ప్రార్థననే నెట్వర్క్ ఉంటే చాలు, ప్రార్థననే పని ఉంటే చాలు. అట్లా తండ్రి అంటే చాలు వచ్చి నీ ముందు నీ మనసులో కూర్చుంటాడు. హల్లెలూయా. అయ్యా నన్ను ఎట్లా నడిపించంటే అలానే నడిపిస్తాను. నన్ను దొంగం చేయంటే దొంగం చేస్తాను. ఏం చేస్తాడు? నన్ను దొంగం చేయంటే దొంగం చేశాను. నన్ను దరిద్రుని చేయంటే దరిద్రుని చేస్తాడు. నన్ను పవిత్రుని చేయంటే పవిత్రుని నువ్వు ఏదడిగితే చేస్తాను. పనికిమాలినోళ్ళు అందరూ ఏమనుకుంటారు? ఆయన్ని నన్ను పనికిమాలినోడుగానే ఉన్నాయి అని అనుకుంటారు. అట్టగే తయారు. కానీ నువ్వు అలా కాదు. నువ్వు పేరు పెట్టి పిలిచిన వ్యక్తిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకున్న వ్యక్తివి. నువ్వు గురువు దగ్గర నేర్చుకునే వ్యక్తివి. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడివి. హల్లెలూయా. ఎవరు నువ్వు? స్వతంత్రుడివి. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేవాడు. కారణం ఏంటంటే పవిత్రుడు కాబట్టి పవిత్రమైన నిర్ణయమే తీసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రుడు అపవిత్రమైన నిర్ణయాలు, పనికి మాలిన నిర్ణయాలు. యేసు ఎప్పుడైనా పనికి మాలిన నిర్ణయం తీసుకున్నాడా? కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎప్పుడైనా అపవిత్రమైన కార్యాలు చేశాడా? కారణం ఏమిటి? ఆయన పరిశుద్ధుడు. అపవిత్రమైన కార్యాలు చేయడానికి అవకాశం లేదు, చేయదు కూడా. మనం స్వతంత్రంగా బ్రతకాలంటే, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలంటే మనం అటు ఇటుగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? తండ్రి వలె పరిశుద్ధంగా, యేసు వలె పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు మనం ఆయనకి శిష్యులు అవుతాం. మరలా ఏమవుతాం? స్వతంత్రులమే. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని పూనుకున్నా అది పవిత్రంగానే. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఉండాలంటే ముందు మనం దేని